హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో హైసెన్స్ వాళ్ళ ఇంకో టీవీని అన్బాక్సింగ్ చేద్దాం, అదే Q6 N సిరీస్. సో మరి దీని గురించి మాట్లాడితే చాలా రకాల మంచి ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇది డిఫరెంట్ సైజెస్లలో దొరుకుతుంది. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, ఇలా అన్ని రకాల వేరియంట్స్లలో అయితే ఈ టీవీ మనకు అవైలబిలిటీలో ఉంది. సో ఫ్రెండ్స్, హైసెన్స్ వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే యూరో వాళ్ళతోటి వీళ్ళు అఫీషియల్ పార్ట్నర్స్. సో మరి టీవీ గురించి మాట్లాడినట్టయితే ఇది QLED టీవీ. సో మరి క్లారిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటే క్వాంటమ్ డాట్ కలర్స్ ఉంటాయని చెప్తున్నారు. డాల్బీ విజన్, అట్మాస్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు మనకు యాపిల్ ఎయిర్ ప్లేకి సంబంధించిన సపోర్ట్, యాపిల్ హోమ్కి సంబంధించి దాంతో కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్తో పాటు క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. బాక్స్ పైన మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. అంతేకాకుండా మరి ఇది గ్రీన్ ప్యాకేజింగ్ అన్నట్టు. ఒకసారి బాక్స్ లోపల టీవీ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మరి బాక్స్ లోపల మనకు యూజర్ మాన్యువల్, పవర్ కార్డ్, దాని తర్వాత వారంటీ కార్డ్, స్క్రూస్, మనకు టేబుల్ మౌంట్ స్టాండ్స్ని ప్రొవైడ్ చేశారు. మరి స్టాండ్ గురించి మాట్లాడినట్టయితే ప్లాస్టిక్ బిల్ తోటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మంచి క్వాలిటీతో ఉండే రిమోట్ ప్లస్ మనకు 2 AAA బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మరి టీవీ రిమోట్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మీరు టేబుల్ పైన కూడా ఇలా స్టాండ్ చేసి పెట్టేసుకోవచ్చు. అన్ని రకాల ఫీచర్స్ని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన బటన్ ఉంది. దాని తర్వాత ప్రతి యాప్ని మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్స్టార్, ఇటువంటి వాటిని, సోనీ లివ్, ఇటువంటి వాటిని అన్ని డైరెక్ట్ ఇక్కడ నుంచే మనము ఓపెన్ చేసేసుకోవచ్చు. రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగుంది. ఫ్రెండ్స్, దీని బ్యాక్ సైడ్ నుంచి బిల్డ్ క్వాలిటీ మీరు చూసుకున్నట్టయితే హై క్వాలిటీ ప్లాస్టిక్ వాడినట్టు మనకు కనిపిస్తుంది. సాలిడ్గా ఉంది బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడదాం. ఒక ల్యాన్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. తర్వాత డిజిటల్ ఇన్అవుట్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు టీవీలో ఈ ప్లేస్లో ప్రొవైడ్ చేసి ఉండే, కాకపోతే ఈసారి ఇక్కడ బ్యాక్ని ప్రొవైడ్ చేశారు. యాంటీనా పోర్ట్ ఉంది. నెక్స్ట్ HDMI సంబంధించిన 3 పోర్ట్స్ ఉన్నాయి. దానిలో కూడా వచ్చేసి ERC పోర్ట్. మరి సేమ్ అన్నిట్లో కూడా మనకు 4K 60 హెర్ట్జ్కి సంబంధించిన పోర్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు 3 పోర్ట్స్లలో కూడా. దాని తర్వాత ఇక్కడ మనం హెడ్ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి USBకి సంబంధించిన 2 పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము AVIని కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటు సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక పవర్ కార్డ్ని, అంటే పవర్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, టీవీ ఆన్ అయిపోయింది. హైసెన్స్ సంబంధించిన బ్రాండింగ్ మీరు చూడొచ్చు. మరి టీవీ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే గూగుల్ టీవీ OS. మరి గూగుల్ టీవీ గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్, యాప్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ టీవీ గురించి మాట్లాడినట్టయితే చాలా తక్కువ ధరలో దొరికే ఒక QLED టీవీ ఇది. సో మరి అన్ని రకాల ఫీచర్స్ని మనకు తక్కువ ధరలో వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. చూద్దాం మరి. దాంతోపాటు ఇక్కడ యాపిల్ ఎయిర్ ప్లే లాంటి ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు క్వాంటమ్ డాట్ని యూస్ చేసిన కారణంగా మీరు ఇక్కడ కలర్స్ చూడొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్కి ఉన్న ఆబ్జెక్ట్కి ఉన్న డెప్త్ని మీరు చూడొచ్చు. చాలా బాగా సపరేషన్ అనేది ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో కలర్స్ కూడా చాలా బాగా కనిపించేస్తున్నాయి. పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. బ్లాక్స్ కూడా చాలా బాగా కనిపించేస్తున్నాయి. మనకు కాంట్రాస్ట్ రేషియో బాగుంది. ఎస్పెషల్లీ మనం ఏదైనా డార్క్ సీన్స్ చూస్తూ ఉంటాం చూసారా, డార్క్ సీన్స్ చూసేటప్పుడు దానిలో మనకు క్వాలిటీ అనేది బాగుంది. దానిలో మనకు డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వట్లేదు. దాంతోపాటు దీనిలో మనకు 4K అప్ స్కేలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి దీంతో ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు మనము చాలా రకాల కంటెంట్లను చూద్దామని అనుకుంటే మనకు 4Kలో ఉండదు కదా. కాకపోతే ఇది ఏంటంటే 1080p వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనకు 4Kలో ప్లే చేసి చూపిస్తారు అన్నట్టు. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడినట్టయితే మనకు 120 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే గేమ్ మోడ్ ప్లస్ ప్రొవైడ్ చేస్తారు. ఆటో తో పాటు VRR ఉంటుంది, అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. సో మరి మనకి ఎక్కడ కూడా ల్యాక్స్ లేకుండా, జగ్స్ లేకుండా చాలా ఈజీగా అయితే మనము గేమ్ని ఆడుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా ఇక్కడ మీరు చూడండి ఆ డెప్త్, తర్వాత బ్లాక్స్ అనేవి ఎంత క్లారిటీగా కనిపించేస్తున్నాయి. పిక్చర్లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా ఈ టీవీలో మనకు ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ని ప్రొవైడ్ చేశారు చూసారా. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇక్కడ నేను పెట్టింది సేపు మీకు స్టాండర్డ్ HDRలో అయితే మనం దీన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇట్లా దీన్ని ఎనర్జీ సేవింగ్ మోడ్, తర్వాత HDR క్రికెట్ అని చెప్పేసి క్రికెట్ మనం పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫిల్మ్ మేకర్ మోడ్ అన్నట్టు. జనరల్గా మనకు ఫిల్మ్ మేకర్ మోడ్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్టర్స్ కొన్ని కలర్స్ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్, మూవీస్ని షూట్ చేస్తూ ఉంటారు సరే. సో అవే కలర్స్ అనేవి మనకి ఇక్కడ ప్రాపర్గా కనిపించడానికి మనం ఈ మోడ్ని అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డిఫరెంట్ మోడ్స్ని పెట్టుకొని దీన్ని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు స్మార్ట్ సీన్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవే కాకుండా డైరెక్ట్ మీరు వీటిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. ఇక్కడ మనకు డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనము
లోలో పెట్టేసుకోవాలా, మీడియంలో పెట్టేసుకోవాలా, హైలో పెట్టేసుకోవాలా అనేది కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్నైనా, కాంట్రాస్ట్ లెవెల్స్నైనా, బ్లాక్ లెవెల్స్నైనా కానివ్వండి, డార్క్ డీటెయిల్స్నైనా కానివ్వండి, వీటన్నిటిని మనం ఇక్కడ నుంచే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ని ప్రొవైడ్ చేశారు. అంటే మీరు హెడ్సెట్స్నైనా లేకపోతే వేరే ఏదైనా డివైస్ని కనెక్ట్ చేసుకోవడానికి మీకు బ్లూటూత్ లాంటి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో మనకి స్పోర్ట్స్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా దీనిలో మనకు ఫార్ ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ని ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని మనం ఎనేబుల్ చేసుకొని డైరెక్ట్ మన వాయిస్ తోటే యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడం, ఓకే గూగుల్ అన్న తర్వాత వీటన్నిటిని మనం చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ తోటి ఇదైతే వర్క్ చేస్తుంది. అలెక్సా కూడా మనకు బిల్ట్ ఇన్ ఉంటుంది. అన్ని రకాల యాప్ సపోర్ట్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. 3 years పాటు మనకు కంప్లీట్ వారంటీ ఉంటుంది దీనిలో. అదొక మంచి విషయము. ఇక మరి దీనిలో మనం ప్రైజెస్ గురించి మాట్లాడితే డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 75 inches వచ్చేసి 96,999 ఉంది. అలాగే 65 inches వచ్చేసి 69,999 ఉంటుంది. అలానే 55 inches Q6N వచ్చేసి 46,999 ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపించింది 55 inchesదే. అలానే మనకు 50 inches తర్వాత వచ్చేసి 43 inches కూడా ఉంది. సో మనకు 50 inches వచ్చేసి 39,999 ఉంటే 43 inches వచ్చేసి 33,999 ఉంటుంది. క్రికెట్ వీడియోస్ సో ఇలా మనం వాయిస్ ఇచ్చి మనకు నచ్చిన దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం క్రికెట్ చూసేటప్పుడు కూడా మనకు క్రికెట్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్పోర్ట్స్ మోడ్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం స్పోర్ట్స్ చూసేటప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ అనేది బాగుంటుంది. ఆ బాల్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తూ ఉంటాయి. ఆ గ్రౌండ్ అనేది చాలా ప్రాపర్గా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మనకు పిక్సెల్ ట్యూనింగ్ అనేది బాగుంటుంది. అంటే మనకు మైక్రో డిమ్మింగ్ అయినా కానివ్వండి, నాయిస్ రిడక్షన్ అయినా కానివ్వండి, అవన్నీ చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనం ఏదైనా దీనిలో మనకు MEMC 3D నాయిస్ రిడక్షన్ని ప్రొవైడ్ చేసిన కారణంగా ఇప్పుడు మీరు చూడండి ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు సో తేడా అనేది మనకు చాలా బాగా కనిపించేస్తూ ఉంటుంది. ఇరిటేటింగ్ బ్లర్స్ ఉంటాయి సార్, ఆ బ్లర్స్ లేకుండా మనం కంటెంట్ అన్ని వైపుల నుంచి, అంటే ఇప్పుడు నేను టీవీకి స్ట్రైట్ కూర్చొని మీకు కంటెంట్ చెప్పట్లేదు, సైడ్కి కూర్చొని చెప్తున్నాను. దాని తర్వాత మన స్టూడియోలో అన్ని రకాల లైట్స్ అనేవి ఆన్ చేసేసాను. అంటే మనకు ముందు ఫోకస్ పడే లైట్స్ ఆన్ చేసేసాను, పైన టాప్ లైట్స్ని కూడా ఆన్ చేసేసాను. అయినా కూడా మనకు దీనిలో బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది, కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే అది కూడా బాగుంది. మీరు దీంతో పాటు ఏదైనా ఒక మంచి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నారంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో దీనిలో మనం OTTలో వీడియోస్ చూసేటప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని చూస్తారా, DTHలో చూస్తారా, మీరు ఎలా చూసినా సరే మనకు దాదాపు అన్ని రకాల ఫార్మాట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. HDR అయినా, HDR10+ అయినా, ఇంతకుముందు నేను చెప్పిన డాల్బీ విజన్ అయినా, ఇవన్నీ మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. రిచ్ కలర్ చూడడానికి కనిపిస్తాయి. ఫ్రెండ్స్ దీనిలో మనకు క్రాష్ స్క్రీన్ ఆప్షన్ ఉంది. దీన్ని యూస్ చేసి మన మొబైల్లో ఉండే ఫొటోస్ని, వీడియోస్ని, యాప్స్ని డైరెక్ట్ ఇట్లా మనము మిర్రర్ చేసుకొని చూసుకోవచ్చు. టీవీలో ల్యాగ్ ఫ్రీ ఉంది, చాలా స్మూత్గా అయితే మనం దీనిలో ఆపరేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓవరాల్ టీవీ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు, నిజంగా చాలా బాగున్నాయి. సో మన హైసెన్స్ వాళ్ళు మొత్తానికి QLED టీవీస్ని చాలా తక్కువ ధరలో అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ టీవీలో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.